పుట్టమధు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అలా కుటుంబం అంతా బాగుపడింది, బామర్దులు, కొడుకు, భార్య, కూతురు అందరూ బాగుపడ్డారు తప్పితే మేము బాగుపడలేదని ఇటీవల కార్యకర్తలకు కూడా మీ మీద అసంతృప్తి ఎక్కువైనట్టుంది. ఈ అసంతృప్తి ఎన్నికల్లో ప్రభావితమైతే పరిస్థితి ఏంటి? మీరు రిపీట్ చేసిరు మళ్ళీ. బాగుపడ్డదంటే బాగుపడ్డది ఏం లేదు, కాకపోతే బాగుపడలేదు అనేది ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు ఎమ్మెల్యే కాగానే మంచిగా అంగిలాగా వేసుకోవాలి, సమాజం కోసం అని వేసుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి. ఎందుకంటే 4 దిక్కుల ప్రయాణం చేయాల్సి ఉంటుంది కనుక కారు కొనుక్కోవాలి. సో ఇవి మనం బాగుపడ్డట్టు అనిపిస్తుంది. దీని లోపల ఎన్ని సమస్యలు ఉన్నాయనేది బయట సమాజానికి కనబడదు. కాకపోతే ఇట్లా బాగుపడ్డట్టు కనిపిస్తాం. ఒకటి, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వము రాజకీయ అవినీతి లేకుండా చేయాలనేది ఆ ప్రక్రియలో కార్యకర్తలకి గతంలో కాంగ్రెస్ వాళ్ళను పోల్చుకుంటే మేము చెప్తే ఏమైతలేదు, మేము ఎవరికి ఏం సాయం చేయలేకపోతున్నాము అనే భావనలో ఎక్కువ నిరాశలు. మేము ఆర్థికంగా బలపడ్డ అనేదానికన్నా ఎక్కువగా మేము ఏం చేయలేకపోతున్నాము. కళ్యాణ లక్ష్మి ఉన్నది, ఎవరు మధ్యవర్తి లేడు, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి, ఎంఆర్ఓ ఎంక్వైరీ చేయాలి, వాళ్ళకి చెక్ ఇవ్వాలి. సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది, మా దగ్గరికి వస్తారు, కాగితాలు ఇస్తారు, పోతూనే ఉంటాయి చెక్కులు, డైరెక్ట్ చెక్కులు పోతుంది. పెన్షన్ ఉంటుంది, ఎప్పుడైతే ఏజ్ వస్తుందో ఆధార్ కార్డుల వయసు నీకు 65 సంవత్సరాలు కనబడాలి, ఆధార్ నువ్వు అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో చేస్తారు, ఆన్లైన్ నుంచే నీకు పెన్షన్ వస్తూ ఉంటుంది. సో కార్యకర్తల ప్రమేయం ప్రభుత్వ పథకాలు ఇప్పించడంలో తక్కువైంది. తక్కువ అవడం వలన మాతోటి ఏం చేయలేకపోతున్నాం, మా ప్రమేయం ఏం లేదనేది బాధలో కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు. ఎంత అభివృద్ధి చేశామని చెప్తున్న పుట్టమధు గారు పల్లెమల పంప్ హౌస్ విషయంలో లిఫ్ట్ ఇరిగేషన్ సంతృప్తిగానే ఉంది అంటున్నారు. పల్లెమల లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, చాలా లిఫ్ట్ ఇరిగేషన్లు మా దగ్గర. కాశీపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కాంగ్రెస్ పుణ్యము. కాంగ్రెస్ వాళ్ళు అసలు కాంట్రాక్టర్లను మంచిగా పనులు చేయించి మంచిగా లైన్లో పెట్టకపోవడం వలన మేము ఒకసారి పోయి స్టార్ట్ చేస్తే లీకేజీలు, ఆ లీకేజీలు అటెండ్ చేసే వరకు ఒకసారి వర్షాలలో తుఫాన్ వచ్చి ఎలక్ట్రిఫికేషన్ లైన్లన్నీ కూడా కింద పడిపోయినాయి. మళ్ళీ దాన్ని రిస్టోర్ చేసినాం. ఇవి జరగడానికి కొంచెం ఆలస్యమైంది. కాశీపేట కూడా భూసేకరణ, ఆ పైప్ లైన్లు అవ్వడానికి కోసం ఈ రెండు కూడా కొంచెం ఆలస్యమైన మాట వాస్తవం. వాటిని కూడా ఈ మధ్యలో ఈసారి స్టార్ట్ చేస్తాం. మొత్తం అన్నారం, మేడిగడ్డ రిజర్వాయర్ ఇవన్నీ కూడా మొత్తం జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఇవి పరిహారం అందించడంలో, నిర్వాసితులు పరిహారం అందించడంలో కూడా ఆలస్యం అవుతుంది. అసలుకి పనులు కూడా వేగంగా జరగడం లేదు అంటే పరిహారం అయిపోయింది, పనులు వేగంగా అవుతుంది. మీకు జూన్ వరకు 2 బ్యారేజీలు, అన్నారం సుందిలో 2 బ్యారేజీలు అయిపోతాయి. పరిహారం ఆలస్యం లేదు, పనులు ఆలస్యం లేదు. అనుకున్న దానికన్నా వేగం ముందుకు పోతా ఉన్నాయి, ఏ ఆలస్యం కూడా లేదు.